అబ్బా మనకైతే కోడైతే చూపిన ఫ్రెండ్స్. మనోడైతే ఇది మోసం దగా ఫ్రెండ్స్. మనోడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదంట మీరు. అసలు హర్రట ఫ్రెండ్స్ మామూలుగా నమ్మట్లేదు. డాల్ అయితే వెరీ ఫన్నీగా భయంకరంగా ఉంది డాల్ అయితే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు మనకి. ఇక్కడ నుంచి వచ్చింది మనకు బిల్డింగ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు అర్థం కావట్లేదు. బిల్డింగ్ అరే నువ్వు దొంగతనానికి వచ్చావు. అరే దిగరా బాబు దిగరా తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు కొత్త కాన్సెప్ట్తో వచ్చాను ఫ్రెండ్స్. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్లో ఫ్రెండ్స్ చుక్కీస్ డాల్ అనేది ఒకటైతే యాడ్ చేశాడు ఫ్రెండ్స్. న్యూ అప్డేట్ ఫ్రెండ్స్ అది ఒక ఇంట్లో అయితే ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్. అదైతే కంపల్సరీగా అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కంటిన్యూగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఆ డాల్ ఎక్కడ ఉందనేది ఫ్రెండ్స్, ఆ ఇల్లు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి ట్రిక్స్ అనేది ప్లే చేయాలి ఫ్రెండ్స్. ట్రిక్స్ ప్లే చేస్తేనే మనకు ఆ డాల్ అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం పోలీస్ స్టేషన్కి అయితే ఎందుకు వచ్చామంటే ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఆ బిల్డింగ్ ఎక్కడ ఉందని మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఆ బిల్డింగ్ అయితే చుక్కీస్ డాల్ అనేది ఎక్కడ ఉందో మీకైతే క్లియర్గా నేనైతే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే మనం ఇల్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇల్లు చూసుకున్న తర్వాత స్ట్రైట్గా మనం అక్కడికైతే వెళ్తున్నాము. ఓకే, ముందుగా అయితే వీళ్ళు మన పోలీస్ సార్ వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు. వాళ్ళ పనిలో ఉంటారు, మన పనిలో మనం ఉంటాం. ఓకే, వాటర్ దాకా వెళ్దాం మనమైతే వాటర్ దాటానికి అయితే వెళ్తుంటాం. తొందరగా వాటర్ తాగరా బాబు, కట్టెడు ఎదురుతుందిరా వాటర్ తాగుతుండు. వాటర్ అయితే మనోడైతే ఫుల్గా తాగేస్తున్నాడు. ఎందుకంటే మనోడికి అయితే చుక్కీస్ డాల్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి మనోడికి భయం అవుతుందంటే అందుకే వాటర్ తాగుతుండు. ఓకే ఫ్రెండ్స్, మనోడైతే ఇక్కడికైతే వచ్చిందంటే పైన ఉన్న చుక్కీస్ డాల్ అనేది పైన ఏముందో చూద్దాము. మనోడైతే అటు ఇటు చూస్తున్నాడు. ఆ జైల్లో ఉన్న ఖైదీని అయితే విమర్శించి చూస్తున్నాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఇచ్చినా జైల్లోనే ఉంటుండు. వాడు ఎన్ని దొంగతనాలు చేసినా వాడికి తెలియదు. ఓకే, మనోడైతే ఫస్ట్ అయితే పైకి వచ్చేసి మొత్తం వెతుకుతున్నాడు. అరే కాదు, డాల్ కోసమే, చుక్కీస్ డాల్ కోసం అయితే కాదు. ఇక్కడ నుంచి చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకైతే ఆ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా చూడండి. అక్కడ కొంచెం గ్రీన్ కలర్గా ఆ పక్కన చుట్టుపక్కల మధ్యలో ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఒక గ్రీన్ కలర్ ఒక మచ్చ అనేది కనిపిస్తుంది. అదే బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్కి వెళ్ళి మనం అయితే చూడాలి. ఓకే, మనోడైతే చూసేసిండు, కిందికి దిగాక ఫ్రెండ్స్ మనకి ఆ చుక్కీస్ డాల్ అనేది మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా చూడండి. కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త అప్డేట్ రావడం కోసం ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనోడైతే బయటకు వచ్చేసాడు. బైక్ మాత్రం సూపర్ ఉంది. మనోడు మామూలుగా లేదు బైక్, ఆ కలర్ అది కానీ మామూలు కాంబినేషన్ కాదు, సూపర్ ఉంది. ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మనోడైతే ఆ బిల్డింగ్ ఎక్కడ అనేది మనకైతే ఇప్పుడైతే చూపించబోతున్నాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. కొత్త న్యూ అప్డేట్తో కొత్త చీట్ కోడ్స్తో మీకైతే కొత్త వీడియోస్ మీ ముందైతే ఉంచుతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనోడైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే కంటిన్యూ చూడండి. బిల్డింగ్ ఎక్కడ ఉందో త్వరగా చూపారు ఆయన. ఆ బిల్డింగ్లో ఫ్రెండ్స్ చుక్కీస్ డాల్ అనేది ఫస్ట్ ఫ్లోర్ కాదు సెకండ్ ఫ్లోర్లోనే ఉంటుందంట. అక్కడికి వెళ్ళి మనం ఒక ట్రిక్ ప్లే చేస్తే అక్కడ చుక్కీస్ డాల్ అనేది మనకైతే కనిపిస్తుందంట. మనోడైతే ఇటే వెళ్తుందంటే ఇటు సైడ్ ఉందనుకుంటా. మనోడైతే బాగా తెలుసు ఈ సిటీ మొత్తం జల్లడబెట్టి మనోడు మొత్తం ప్రతి ఇంట్లో ప్రతి రూమ్ ఎక్కడ ఏముందనేది ప్రతి ఒక్కడికి మనోడికి మాత్రం తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి తెలియదు. ఓకే, మనోడైతే నడుచుకుంటా ఆలోచించుకుంటా వెళ్తున్నాడు. బహుశా ఈ బిల్డింగే కావచ్చు, కానీ బిల్డింగ్ డోర్లు ఓపెన్ అవుతాయా కావా అనేది మనకైతే తెలియదు. మనడు అరే అద్దలు బలగొట్టాడుతున్నా నాయన, అద్దలు బలగొడతావేంటారు నాయన, పోలీసులు వచ్చేసి నిన్ను అరెస్ట్ చేస్తారు. మన వ్యూవర్స్కి చూపించకుండానే నిన్ను అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఓకే, తిన్నగా ఉంటారు ఆయన. నీకు బిల్డింగ్ ఎక్కడుంది ఏంటో చూసుకొని వెళ్ళు. ఓకే, మనోడైతే రన్నింగ్ ఇక్కడైతే కాదనుకుంటున్నా. మనోడైతే రుక్తుండు ఇదే బిల్డింగ్ అనుకుని వచ్చాడు. కాకపోతే ఆ మచ్చ ఎక్కడుందని చూడాలి ఫ్రెండ్స్. బిల్డింగ్ పైన గ్రీన్ కలర్గా చిన్న మచ్చ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మచ్చున్న బిల్డింగ్ అనమాట మనోడు చుక్కీస్ డాల్ అనేది ఉండేది. ఓకే, మనోడైతే ఇది అయితే కాదనుకుంటున్నా. మనోడైతే మళ్ళీ బైక్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. ఈ బిల్డింగ్ అయితే కాదనుకుంటా. ఓకే ఓకే కమాన్. మనోడైతే బైక్ అయితే ఎమ్మ స్పీడ్గా తోలిస్తున్నాడు. మామూలుగా తోడట్లే అనమాట. బైక్లో ఎక్స్పర్ట్ అనమాట. స్పోర్ట్స్ వాటర్లో మనోడు డ్రైవింగ్లో ఉద్యోగం వచ్చింది మనోడికి. ఓకే, మనోడైతే వెనకాల బ్యాగ్ తగిలించుకొని బాగానే సిటీ మొత్తం జల్లడబడుతున్నాడు. సరే చూద్దాం ఫ్రెండ్స్, బహుశా అయితే మనోడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడే మనోడు బండి ఆపుతున్నాడంటే ఇక్కడే ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, తొందరగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనోడైతే చాలా మర్యాదగా చాలా జాగ్రత్తగా బండి గీత పడకుండా దెబ్బ పడకుండా మనోడైతే ఫ్రెండ్స్ చిన్నగా వచ్చి ఇక్కడైతే పార్కింగ్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. ఓకే, మనోడైతే బండి దిగాడంటే దీంట్లోనే చుక్కీస్ డాల్ అనేది ఉండొచ్చు బహుశా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. తొందరగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
అరే ఏంట్రా బాబు నెట్టుకొని పోతే గోడ రా బాబు, అది గోడని ఫ్రెండ్స్ వీడు గోడ నెట్టుకొని వెళ్తున్నాడు ఫ్రెండ్స్, మామూలుగా చేయట్లేదు ఫ్రెండ్స్, వీడు కామెడీ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అరే బాబు ఏంట్రా నువ్వు మామూలుగా చేయట్లేదు నువ్వు, అసలు మా వ్యూవర్స్కి చికాకు పుట్టిస్తున్నావు, బాగా ఇరిటేటింగ్ తెప్పిస్తున్నావురా. అరే నువ్వు ఖచ్చితంగా అయితే మాకైతే ఖచ్చితంగా అయితే డాల్ అయితే నువ్వు చూపించాల్సిందే. ఓకే మనోడైతే కింది చూడు, ఇక్కడ కూడా కాదనుకుంటా ఫ్రెండ్స్, మనోడు మళ్ళీ బండి దిప్పేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మామూలుగా. ఓకే స్ట్రైట్ అయి ఉంటుంది. మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ వెళ్ళి చూస్తే మనకైతే గుర్తొస్తుంది అనుకుంటా. మనోడైతే మళ్ళీ బండి ఇటు తిప్పేశాడు, ఇటు కూడా కాదనుకుంటా ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఓకే మనోడు ఇటు ఓకే వచ్చాడు, దొరికింది బిల్డింగ్ దొరికింది, మ్యాక్సిమం దొరికిందని అనుకుంటున్నాం మనమైతే. బండి అయితే మనడైతే బాగానే ట్రై చేస్తున్నారా బాబు నువ్వు బండి. ఓకేలే కానీ మాకు ఫస్ట్ అయితే చూపించాలనేది మాకైతే ఖచ్చితంగా మీరైతే చూపించాలి తొందరగా, వీలనేది తొందరగా మాకు చూపించాలనేది చూపి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మనోడైతే ఎత్తుకున్నాడు, ఇక్కడ ఏదో ఇల్లు కాదు అనుకుంటా, ఇల్లు కాదు మనోడు చూపించింది మనకు బిల్డింగ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. బిల్డింగ్ అరే నువ్వు దొంగతనానికి వచ్చావారా, చుక్కిద్దాలు చూపించడానికి వచ్చావా నాకు అర్థం కావట్లేదు. బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తావేంటారు నాయన, దిగురా నాయన దిగు దిగేసి మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి నువ్వైతే చుక్కిద్దాలు అయితే చూపించాలి. ఓకే మనోడైతే బిల్డింగ్ ఎక్కి ఆడుకుంటున్నాడు, చూపించాలు. అరే ఇక్కడైతే కాదురా నువ్వు చెప్పింది మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పావు, ఇక్కడైతే లేదు. అరే దిగరా బాబు దిగరా తొందరగా. అబ్బో ఏంటి ఫ్రెండ్స్ వీడు ఇలా దొక్కుతున్నాడు, మామూలు దూకట్లేదు వీడు, ఏకశకాలు ఎక్కువైనాయి వీడికి, ఈ కితకితలే వద్దనది ఏ టైంలో వద్దనది అన్నట్టుగా ఆడుతున్నాడు వీడు. అరే బాబు ఏంట్రా ఈ దూకుడేంది ఎప్పుడేంది, మాకు ఏ బిల్డింగ్ చూపించావు, ఏ బిల్డింగ్ చూపిస్తున్నావు, ఖచ్చితంగా మాకు తొందరగా చూపించు, మాకైతే నువ్వు ఇంత చాలా లేట్గా చేస్తున్నావు. ఓకే ఫ్రెండ్స్ మనోడైతే బండి కలర్ అయితే చేంజ్ చేశాడు, లుక్ ఉండటానికి బండిలోకి అయితే మామూలుగా లేదనమాట. అరే ఎన్ని కలర్స్ మార్చావు, రెయిన్బో కలర్ అయితే బాగానే ఉంది కదా. ఓకే మనోడైతే ఇప్పుడైతే బండి తీస్తున్నాడు ఫ్రెండ్స్, బండి తీసుకొని ఇప్పుడైతే మనకైతే చూపించబోతున్నాడు. వెళ్తున్నాడు నెంబర్ 4 అన్నట్టే ఉంది వీడు వ్యవహారం. వీడు మనల్ని ఎటు తీసుకుపోతున్నాడు అర్థం కావట్లేదు. ఓకే కానీ చీరా బాబు. ఓకే ఇటు కాదు బండి, నో ఫ్రెండ్స్ వీడైతే స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి స్ట్రైట్ కూడా కాదు, రైట్ సైడ్ ఫ్రెండ్స్. మీరైతే రూట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే చుక్కిదాలు అయితే ఒక ఇంట్లో అయితే ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది. ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే చాలు చుక్కిదాలు అనేది మనకైతే కనిపిస్తుంది. ఓకే మనోడైతే ఇటు దిప్పి అయితే ఏడు తీసుకెళ్తున్నారు. రూట్ అయితే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు ఫ్రెండ్స్, మామూలుగా కన్ఫ్యూజ్ చేయట్లేదు, మొత్తానికి మైండ్ మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు వీడు. ఓకే మళ్ళీ ఇంటికి స్పీడ్ వెహికల్ ఉన్నారా చూసుకోరా నాయన, నువ్వు మామూలుగా ఎగరట్లేదు. ఓకే ఇంట్లోకి వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్ దొరికింది, మొత్తానికైతే మనకైతే ఇల్లు అయితే దొరికింది. ఫస్ట్ ఫ్లోర్లో అనమాట చుక్కీస్ డాల్ అనేది ఉంటుంది గ్యారంటీగా, ఈ ఇల్లే నాకైతే తెలుసు. ఓకే మనోడు బండి పార్కింగ్ చేస్తున్నాడు, కానీ చేసి ఓకే బైక్ పార్కింగ్ చేశాడు ఫ్రెండ్స్. ఓకే మనోడైతే వచ్చేసాడు, ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళాల్సింది గొడవ నుంచి వెళ్ళిన తర్వాతనే మనకు చుక్కీ డాల్ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇంట్లో మనోడు వెనక్కి వచ్చేసాడు. ఓకే ఫ్రెండ్స్ అలా అయితే మనకి వెళ్ళటం లోపల కుదరట్లేదని బండి తీస్తున్నాడు మనోడు. బండి తీసేసి గోడ పక్కన పెట్టేశాడు, దిగంగానే గోడలోకి వెళ్ళిపోతామన్నమాట. మంచి ట్రిక్, మామూలుగా లేదు ట్రిక్ అనమాట. మనోడు అంటే గోడలోంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం ఆ ట్రిక్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మనోడైతే బయటకు వచ్చేసాడు, భలే మ్యాజిక్ లాగా వచ్చేసాడు కదా, బాగుంది. ఐ వన్న ఫాలో అయ్యూ అనుకుంటా మనోడు వచ్చేసి ఇలా డాన్స్ చేసుకుంటూ బ్రేక్ డాన్స్ బయట వచ్చేసాడు. ఓకే ఫ్రెండ్స్ మనోడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. జంప్ ఓకే ఫ్రెండ్స్ మనోడు జంప్ చేసి ఒక ఆయుధం అయితే తీస్తాడు, ఫోన్ ఆయుధం తీసిన తర్వాత దాంట్లో ఫ్రెండ్స్ ఏదో కోడి కొడుతున్నారు మీరు చూసుకున్నాం. అబ్బా మనకైతే కోడి అయితే చూపించే ఫ్రెండ్స్. మనోడైతే ఇది మోసం దగా ఫ్రెండ్స్. మనోడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదంట, మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనోడైతే కోడి చూపిస్తాడు. చుక్కీ డాల్ మామూలుగా లేదు అసలు, హార్డ్ ఫ్రెండ్స్ మామూలుగా నమ్మట్లేదు. డాల్ అయితే వెరీ ఫన్నీగా భయంకరంగా ఉంది డాల్ అయితే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు మనకి, ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనోడైతే భయపడి రుక్కుతున్నాడు.
ఒరే గోడ గుద్దుకుంటారా నాయన, గోడ గుద్దుకు వచ్చింది. అరే అరే మళ్ళీ వచ్చింది. అది చిన్న దిగరా నాయన. ఫ్రెండ్స్ మనోడు చిక్కి డాల్ చూసిన కానీ ఫ్రెండ్స్ చిన్నగా స్లోగా వెళ్ళిపోతున్నాడు. మనోడికి అయితే ఏమైందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మనోడు పని పై చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనోడు అయితే. అరే నా బైక్ లెఫ్ట్లో తీసుకోరా, బైక్ తీసుకుని తొందరగా వెళ్ళిపోరా బాబు. చిక్కి డాల్ మనకి వెనకాలి వస్తుంది. ఫ్రెండ్స్ చూసారుగా చిన్న ట్రిక్. ఫస్ట్ అయితే బైక్ అయితే అటు సైడ్ ఆపుకోవాలి, ఆపుకున్న తర్వాత గోడలోంచి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక చిన్న కోడ్, ఒక చీట్ కోడ్, చిన్న కోడ్ అనమాట. చిన్న కోడ్ ఏంటి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆ చిక్కుడాలు అయితే మనల్ని అయితే ఎవరిని అట్లే మనల్ని అయితే గోడకి ఏలాడ తీసేస్తుంది అనమాట. ఒరే నాయన నువ్వు తొందరగా వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. ఇక్కడ ఉంటే మాత్రం నీ పని అయిపోయినట్టే. మళ్ళీ దిగేసి మళ్ళీ బండికి ఇక్కడి నుంచి నువ్వు త్వరగా వెళ్ళిపో. అరే ఏది దిగురా నాయన. ఫ్రెండ్స్ చూసారుగా చిక్కుడాలు అయితే వాడిని అయితే దిగనివ్వట్లే, గట్టిగా పట్టుకునే ఉంటుంది. అరే మళ్ళీ ఎందుకు దిగుతున్నారు నాయన. అరే 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 మళ్ళీ లాక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చిక్కుడాలు అయితే మనోడైతే తీసి లేరకేసి కొట్టింది అంతే. అబ్బా మనోడు పాపం బాగా స్ట్రగుల్ పడుతున్నాడు మన కోసం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow.